నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ యాకుత్పుర నియోజకవర్గంలో హత్రాస్ ఘటనను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు చంపాపేట్ డివిజన్ అనేక సమస్యలతో సతమతమవుతున్న బస్తీ వాసులు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులకు బస్తీలు గుర్తుకు వస్తాయని ఆగ్రహం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఆవుల షెడ్ దగ్ధం 3 ఆవులకు తీవ్ర గాయాలు 1 ఆవు దూడ మృతి కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ ఫతేనగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన రైతు నారాయణపేట జిల్లా కోష్గి మండలంలో ఘటన ఇక డీటెయిల్స్కి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 19 సంవత్సరాల మనీషాపై అత్యాచారం చేసి హత్య చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్-సదన్ డివిజన్లోని సింగరేణి కాలనీ చౌరస్తా నుండి సిటీ కేఫ్ హోటల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిపి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్, ఐఎస్-సదన్ డివిజన్ ప్రెసిడెంట్ దాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం జరిగిన అత్యాచారము వెంటనే ఎవరైతే చేసినారో వాళ్ళకి వెంటనే ఉరి తీయాలని కోరుకుంటున్నాము. ఇంత చేసినా కూడా కానీ ఏ పెద్దలు ముందుకు రావడం లేదు. దేని గురించి? అదే వాళ్ళ ఇంట్లో ఒక అక్కకో ఒక చెల్లెలకో అయితే ఇదే ప్రకారంగా ఊపుకుంటుండేనా? అదే కేసీఆర్ గారు ఏమన్నా భూమి గురించి ఉంటే వెంటనే పంపిస్తాడు ఆడికి. ఎందుకు? తన కబ్జా చేసుకోవడానికి. అంటే ఈమె ఆడపిల్ల కదా, వాళ్ళ ఇంటి కూతురు కాదు కదా. అదే వాళ్ళ ఇంటి కూతురు అయిన ఉంటే తప్పకుండా ఆయన ముందుకు వచ్చి ఏదో ఒకటి చేస్తుండే, మంచిగా న్యాయం చేస్తుండే అతనికి. కానీ ఇప్పుడు మేము గరీబ్ గోళ్ళలో ఉన్నాం కాబట్టి మాకు ఏదైనా కూడా వాళ్ళు వచ్చి చూడడం జరగట్లేదు. డివిజన్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన సంఘటనపై మేము మా డివిజన్ కార్యకర్తలము, మా పిసిసి కార్యదర్శి కోట్ల శ్రీనాన్న అందరము సమిష్టిగా కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల మనీషా వాల్మీకి తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం. మరియు తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా పోలీసులు దౌర్జన్యంగా తనను తీసుకెళ్ళి వాళ్ళే అంత్యక్రియలు చేయడం ఆమె సిగ్గుపడవలసిన విషయం. ఇది బీజేపీ ప్రభుత్వము తల వంచుకొని సిగ్గుపడవలసిన విషయం. దీని పట్ల యావత్ ప్రపంచం సిగ్గుపడుతుంది. దీనికి స్పందించకపోవడం ఒకవైపు ఉంటే, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో మా ప్రభుత్వం మన్మోహన్ సింగ్ రావు ఉన్నప్పుడు నిర్భయ కేసులో తాను స్వయంగా ఎక్కడైతే సంఘటన జరిగిందో నిర్భయకు ఆ సంఘటన ఆమె దగ్గరికి చేరుకొని తనకు జరిగిన సంఘటన పట్ల పరామర్శించి ఈరోజు ఉత్తరప్రదేశ్ హత్రాస్లో జరిగిన ఒక దళిత అమ్మాయి మీద క్రూరశంగా మానవ మృగాల లేక అత్యాచారం చేసి నాలిక కోసి వీపును విరిచి చంపిన సంఘటన ఏదైతే ఉందో యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అది కూడా దళిత మహిళను. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తుంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయకుండా పదవిని అడ్డం పెట్టుకొని ఇంకా మరి పాకులాడుతుండంటే దళితుల మీద ఏమాత్రం ప్రేమ ఉందో ఈ బీజేపీ ప్రభుత్వానికి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అత్యాచారాలు
కేవలం దళితుల మీద ఎందుకు జరుగుతున్నాయని సందర్భంగా నేను ఈ పాలకులను అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇటు తెలంగాణలో కానీ అటు దేశంలో కానీ ఎక్కడ చూసినా దళితులపై, బలహీన వర్గాలపై అత్యాచారం జరుగుతూ ఉంది. మనం చూసాము దిశ ఎన్కౌంటర్ తర్వాత, ప్రియాంక రెడ్డి ఎన్కౌంటర్ తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 12 మంది గిరిజనులపై, మరి ఒక 6 మంది బలహీన వర్గాలపై, ఒక 7 మంది దళితులపై అత్యాచారం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వముకు నిమ్మ నీరెత్తినట్టుగా ఉంది. ఇవాళ అత్రస్లో జరిగిన సంఘటన మరి మామూలు సంఘటన కాదు. ఆ అమ్మాయి ఎంత క్షోభపడ్డది. ఒక దళిత ఇక చంపాపేట్ డివిజన్లో గల పలు బస్తీల వాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులకు బస్తీలు గుర్తుకు వస్తాయని, ఎన్నికల అనంతరం తమ వైపు కన్నెత్తి కూడా చూడరని వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా బస్తీల్లోని సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఏం లేదు సార్, ఇక్కడ డ్రైనేజ్ గురించి చాలా ఇబ్బంది. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు చాలా ఇబ్బంది ఉన్నది. రోడ్డు సమస్యలు, మా బస్సులు ఇప్పుడు ఎవరు నాయకులు పట్టించుకునే వాళ్ళు లేరు. చాలా ప్రాబ్లం అవుతుంది. 3 రోజులు ఒకసారి వాటర్ వస్తున్నాయి, వచ్చాగానే సమయంలో నిండుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. రోడ్డు గురించి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద రోడ్డు నాకు తెలిసిన మాత్రం ఈ బస్సులు ఎక్కడ లేదు. ఇంత ఎడిల్పు ఉన్నా కూడా సార్ పట్టించుకునే నాయకులు ఎవరు లేదు. చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. రోడ్డు సమస్య మాకు పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ ఫీజులు కట్టలేకుంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి సమస్య అంటే మా వాళ్ళకి చాలా డబుల్ బెడ్రూమ్ కావాలని చాలా అభిప్రాయంతో అందరూ కూడా అప్లై చేశారు. ఇంతవరకు నాయకుడు పట్టించుకునే వాళ్ళు లేదు. ఇవాళ రేపు అని చెప్తున్నారు తప్ప ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నిద్రపోవాల్సిన సమస్యలు వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి కేసీఆర్కి చెప్తున్నాను, మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తే మాకు చాలా దయచేసి మంచి వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ త్వరలో రాబోతున్నాయి కదా, దానిపై మీరు ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? ఉన్న నాయకులు కూడా కరెక్ట్గా ఉంది, పర్వాలేదండి, చాలా బాగా అనిపిస్తున్నారండి. దానివల్ల ఏమి ఇబ్బంది లేదండి. ఈ వరద బాధితులను కూడా ఉదయం 4:30 లేచి కూడా వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తానని అనడం చాలా శోచనీయమైన విషయము. అన్న ఎప్పుడైనా కూడా ఏ టైమున్నా కూడా అందరికీ ఆదుకోవడంలో నెంబర్ 1. ఇదే చంపాపేట డివిజన్లో కూడా రఘుమారెడ్డి గారు కూడా చాలా చక్కగా ప్రజలు కరోనా టైంలో కూడా శానిటైజర్ విషయంలో కానివచ్చు, కూరగాయలు, బియ్యము వగైరా ఇతర అన్నిట్లలో కూడా ఆయన ముందుండి మనకు అన్నిట్లలో కూడా సహాయ సహకారం అందించడం జరిగింది సీనియర్ నాయకులు నల్ల రఘుమారెడ్డి గారు. కానీ మిగతా లీడర్లు కూడా చాలా చేసుకోవడం జరిగింది. మా బస్తీకి వచ్చేసరికి కమిటీ హాల్ విషయంలో జిహెచ్ఎంసీ ఫండ్ కింద మాకు నూతనంగా ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక సఫాయాలు, శానిటైజర్ వాళ్ళు అంటే కూడా అడపదడప వస్తున్నారు, ఊడ్చుకున్నారు, వెళ్తున్నారు. వాళ్ళు కూడా చక్కగానే పనిచేస్తూనే ఉన్నారు. ఫోన్ చేయగానే కూడా వచ్చేస్తున్నారు. ఏమైనా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మా బస్సులో. ఏం లేతుంది, ప్రజలకు ఇల్లు లేవు, కేసీఆర్ మాకు ఏం చేస్తలేడు, లోన్ ఇస్తలేడు, బియ్యం సరిగా ఉండవు, అవి అన్ని పురుగులు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, అన్నీ ఫ్రీ అని చెప్తాడు. మొత్తం తినేది మొత్తం ఆలేదు. మాకైతే రజట్లకైతే ఏం సాయం అయితే చేస్తలేవు. రజట్ల ఇల్లు లేవు, అవి లేవు, లోన్లు లేవు. ఏమైనా యాదవ్ సంఘం అంటారు, యాదవులకు గోల్డ్ ఇస్తాడు, అవి ఇస్తాడు. వాళ్ళ వరకే చూస్తాడు, మిగతా వాళ్ళకైతే ఏమి చూస్తలేడు. ఆయన సుల్తానాలలో బస్తీలో ఉన్నటువంటి వెడల్పైన రోడ్డులో ఇక్కడ సఫాయి వాళ్ళు కానీ వచ్చి ఊడ్చడం జరుగుతలేదు. ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఊడ్చుకొని కుప్పలుగా చెత్త ఇక్కడ పడి ఉన్నది. అది మీకు చూపిస్తాను. చూస్తున్నాం, ఎవరి వాకిలు వాళ్ళు, ఎవరి రోడ్ల మీద వాళ్ళు ఊడ్చుకొని బడియలు కడుతున్నారు. ఇక్కడ చెత్త అక్కడ కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీ పరిధి గౌరారం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆవుల షెడ్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 3 ఆవులకు తీవ్ర గాయాలు కాగా ఒక ఆవు దూడ చనిపోయింది. రైతుకు ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కూకట్పల్లి నియోజకవర్గం బాల్నగర్ ఫతేనగర్ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్, లాల్ బహదూర్ శాస్త్రి నగర్ ప్రెసిడెంట్ కుదాడి రాములు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, వార్డ్ మెంబర్ మహమ్మద్ అఫ్జల్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి మనము ఈ సభాముఖంగా ధన్యవాదాలు అర్పించుకునే విధానం ఉందని చెప్పి ఒక పూర్తి అధికారులతోని మేము ముఖ్యమంత్రి గారు ఈ తొందరలోనే అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ ప్రకటించిన తెల్లారి నుంచి ఆన్లైన్ ఓపెన్ చేస్తారు. అప్పుడు మీరందరూ ఇంటింటికి ప్రతి ఒక్కరు పోయి ఖచ్చితంగా ఆన్లైన్ చేసుకుంటుంటే ఇట్లనే కూర్చొని ఈ స్టేజ్ మీద కూర్చొని ఈయనే వచ్చి 500 మందికి 500 పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. డబ్బులు 200 4,000 అని కూడా తయారవుతాడు వెంకటేష్. నేను మీ అందరికి హామీస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దళారులకు 1 రూపాయి ఇవ్వద్దు. 1 పైసా లేకుండా పట్టాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం, మా ఎంఆర్ఓ గారు తీసుకుంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి రూపాయలు. ఈ నవంబర్ డిసెంబర్ లోపలే కానీ జనవరిలో కానీ ఈ డివిజన్కి 500 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వబోతుంది. దాన్ని కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అది కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా 100కి 100 రూపాయలు ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని చెప్పి కూడా చేయబోతా ఉన్నాం. నవంబర్లోనే వర్క్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ టు నవంబర్ 12 నెలల లోపల మీకు అక్కడి నుంచి వైండింగ్ వస్తుంది. మంచి అదొక 100 ఫీట్ల వైండింగ్ బ్రహ్మాండంగా బ్రిడ్జ్ వస్తుంది. రామనాథ్ చెప్తాను, ఇక్కడ కూర్చొని అన్ని ఆన్లైన్ చేసినటువంటి ఆన్లైన్ అయిపోగానే పట్టాలు ఇప్పించే పేరు కూతాడి రాములు. గత 30-40 సంవత్సరాలుగా బస్తీ ప్రెసిడెంట్గా ఉంటున్నాము. ఈరోజు ముఖ్యంగా మేము ఎన్నాళ్ళ నుండి అయితే ఉంటున్నామో అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు పట్టాల కార్యక్రమం అన్నది లేవు. మా లాల్ బహదూర్ శాస్త్రి నగర్లో ఇది గవర్నమెంట్ ల్యాండు, దీనికి ఎటువంటి పట్టాలు ఇవ్వమని చెప్పేసి మరి వచ్చిన పెద్ద మనుషులంతా చెప్పుకోవడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే గరీబు బస్తీలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల నివాసి సాగా దేవయ్య అకాల వర్షాలకు ఇల్లు కూలి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్ రావు తన్నీరు శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్కు సంబంధించినటువంటి ఈ ఇరువురు శాగదేవయ్య వాళ్ళ దంపతులు, వీరికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కనబడుతున్నటువంటి ఇల్లు మొన్నటి వర్షాలకు కూలిపోయినటువంటి నేపథ్యంలో వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మండల గౌరవ ప్రజాప్రతినిధుల అందరి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. అది నిరుపేద కుటుంబం, నిజంగా కూలిపోయినటువంటి సందర్భంలో వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మా ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకు తోచినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పోతుగల్ గ్రామానికి చెందినటువంటి తన్నీరు శ్రీనివాసరావు గారని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అతడు ఈ మండల వాస్తవ్యుడే. నిన్నటి రోజున ఈ అమ్మం నాకు ఈ ఇల్లు కూలిపోయినటువంటిది ఒక ఫోటో ఇవ్వడం జరిగింది. దాన్ని అతడికి నేను పోస్ట్ చేశాను. మిత్రమా, ఒక నిరుపేద కుటుంబం వర్షాలకు ఇల్లు కూలిపోయి దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మీరు రోజు నిత్యం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. మీ సహృదయతోటి వీళ్ళకి ఆర్థికంగా కొంత చేతనీయమని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో
వెంబడే 5,000 రూపీస్ నా అకౌంట్కి పోస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా కొత్త మన హెచ్పి పంపు దగ్గర కూడా ఒక నిరుపేద మరణిస్తే వాళ్ళ కూతురు పెళ్ళికి కూడా శ్రీనివాసరావు గారు 5,000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం. మళ్ళీ ఈసారి కూడా 5,000 రూపాయలు వీళ్ళు నిరుపేద కుటుంబానికి ఇచ్చాడు. ముస్తాబా టెంపుల్కి కూడా 1,00,000 రూపాయల ఆర్థిక సాయం చేసినటువంటి అతని దాతృత్వానికి ప్రత్యేకంగా మేము ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరుల పక్షాన, మా పార్టీ పక్షాన మానవతా హృదయానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ శ్రీనివాసరావు గారిని కూడా శ్రీనివాసరావు గారి లాగా వీరికి కూడా ఈ కుటుంబానికి ఇంకా కొంతమంది దాతలు కూడా స్వచ్ఛందంగా సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను నా మిత్రులందరినీ కూడా అర్థిస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంలో సహాయం చేసినటువంటి శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా యాదవ మిత్రులకు, మా పార్టీ పట్టణాధ్యక్షుడు, పిసిసిఎల్ అధ్యక్షుడు మరియు చెవుల మల్లేష్ చాగదేవ్ చేసినటువంటి శ్రీనివాసరావు గారికి మరి సురేందర్ బాబు దగ్గరికి నేను పొయ్యి కలవడం జరిగింది. ఆయనే మాకు అంగీకరించి సాయం చేయడం జరిగింది. ఆయనకు శ్రీనివాసరావు గారికి, సురేందర్రావు గారికి, మా యాదవ సంఘ సభ్యులందరికీ మేము రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలియజేస్తాను. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని 124వ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తారక రామనగర్, మహాత్మాగాంధీ నగర్లో పాదయాత్ర నిర్వహించి పలు బస్తీల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీలో డ్రైనేజీ, మంచినీరు, రోడ్ల సమస్యలున్నాయని అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, బోయ కిషన్, నరసింహాచారి, వెంకటేష్ గౌడ్, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. స్థానికులం మేము. మెయిన్ మాకు కావాల్సింది డ్రైనేజ్ ప్రాబ్లం, కొంచెం వీధి దీపాలు, అవి అన్నగారికి చెప్పాము, అవి చేయిస్తానన్నారు. చాలా ధన్యవాదాలు. మంచిది. తారక నగర్, మహాత్మాగాంధీ నగర్ 124 డివిజన్లో పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ తారక రామరావు కానీ, మహాత్మాగాంధీ నగర్లో కానీ మొత్తం సమస్యలు ఏమున్నాయంటే డ్రైనేజ్ వ్యవస్థ, పాత లైన్లు, చిన్న లైన్లు అయినాయి. అవి పెద్ద లైన్ చెప్పేమని బస్తీ వాళ్ళు, వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కోరడం జరిగింది. తప్పకుండా వాళ్ళు చెప్పిన దానికి నేను ఎట్టి పరిస్థితుల్లో 15 రోజుల్లోనే వీళ్ళకు నేను శాంక్షన్ చేయించే పూజ నాది. తర్వాత తారక రామారావులో కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి, రోడ్లు కూడా శాంక్షన్ చేయించి అతి త్వరలో ఈ బస్తీ వాసులకు మాటిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను 15 రోజుల లోపల మీకు టెండర్ పెట్టి శాంక్షన్ చేసి శాంక్షన్లో మీకు చూపిస్తాను. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మకు, వ్యవసాయ మార్కెటింగ్ వైస్ చైర్మన్ వాకిటి సంజీవులకు సన్మానం జరిగింది. రాష్ట్ర ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రాములు నాయక్ ఆధ్వర్యంలో జిల్లా మార్కెటింగ్ అధికారి కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప సర్పంచ్ల అధ్యక్షులు రంజిత్ కుమార్, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
పెట్టండి. కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు సన్మాన కార్యక్రమం మీ అందరికీ కూడా మా మార్కెట్ యార్డ్ చైర్మన్ తరఫున మా తరఫున మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన నారాయణపేట జిల్లా కోష్కి మండలం బొల్లోనిపల్లి గ్రామ శివార్లో గల బంటోని బావులు దగ్గర చోటు చేసుకుంది. బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన నక్క ముక్కుందు తన పేరున పట్టా చేయడం లేదని నిరసిస్తూ పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అధికారులు వచ్చి తనకు న్యాయం చేయాలని లేకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించాడు. దీంతో కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ నరేందర్ గ్రామ పెద్దలు సంఘటన స్థలానికి వచ్చి బాధితుడికి నచ్చజెప్పడంతో పట్టా ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆత్మహత్య యత్నాన్ని విరమించుకొని కిందికి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాకుత్పుర నియోజకవర్గంలో హత్రాస్ ఘటనను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. చంపాపేట డివిజన్ అనేక సమస్యలతో సతమతమవుతున్న బస్తీ వాసులు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులకు బస్తీలు గుర్తుకు వస్తాయని ఆగ్రహం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్. ఆవుల షెడ్ దగ్ధం, 3 ఆవులకు తీవ్ర గాయాలు, 1 ఆవు దూడ మృతి. కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్, ఫతేనగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు. ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన రైతు. నారాయణపేట జిల్లా కోష్కి మండలంలో ఘటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.